బ్రో నీ పేరు? హాయ్ బ్రో, ఐఎమ్ నవీన్ ఫ్రమ్ ఏపీ. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ అంతా ఇండియా మొత్తం చూస్తుంది ఒక ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ గురించి. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? డెఫినెట్ గా ప్రభుత్వం మారబోతుంది బ్రో. కూటమి ప్రభుత్వం అనేది రాబోతుంది. అలాగే గతంలో చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ పరిపాలనలో అంతా అరాచకాలు మొదలయ్యాయి. ఈవీఎంలు ధ్వంసం చేయటం, ఒక ఓటర్ అనేవాడిని బెదిరించడం, కొట్టేయటం, ఏదో ఏదో బ్లేమ్ చేయటం, పిచ్చి పిచ్చి అన్ని చేయటం, అలాగే పిచ్చి పిచ్చి పథకాలన్నీ పెట్టడం, ఏదో వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి పెట్టాడు. అది అసలుకి అనర్థం. అది దానివల్ల ఉపయోగమే లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, నేరుగా మీ ఇంటికే వస్తుందని చెప్పి చెప్తున్నారు సీఎం గారు. వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు. క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలంటే అవి కావాలంటే లంచాలు తీసుకుంటున్నారు. అది ప్రభుత్వానికి తెలియదు. ప్రభుత్వం ఫామ్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అయితే ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ టైం ఎలక్షన్ జరిగినప్పుడు లాస్ట్ 2019 లో 71% జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి 18% జరిగింది. కానీ ఎందుకు అంటావు? ఇప్పుడు ప్రజలందరూ ఏం ఆలోచిస్తున్నారంటే కూటమి ప్రభుత్వం మారాలి, అలాగే డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు అనేది ఆలోచించి ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చి మినిమం 1,20,000 80,000 డబ్బులు పెట్టుకొని వచ్చి ఓటేశారంటే ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఏపీ అంతా విచిత్రంగా చూస్తున్నారు. ఏపీలో 85% ఓటింగ్ పోల్ అయింది. ఇంతవరకు ఎక్కడ ఫోల్ అవ్వాలి, ఏ స్టేట్ లో ఫోల్ అవ్వలేదు. సో ఎగ్జిట్ పోల్స్ ఏంటంటే ఇప్పుడు అంటే వైసీపీ వాళ్ళేమో వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటున్నారు, టీడీపీ వాళ్ళు టీడీపీ చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక 4th నాడునే గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కౌంటింగ్ అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎందుకు మా వాళ్ళు ఎక్కువ వచ్చాయి, మా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి ఎక్కువ అంటున్నారు? ఓటమి భయం అనేది ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళకి ఉంది. అలానే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఎలా రిలీజ్ చేసుకుంటున్నారంటే మేమే గెలుస్తాం అని చెప్పి. ప్రజలు ఎవరికైతే ఓటేశారో ప్రజలకు కూడా తెలుసు ఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అని చెప్పి. ఎగ్జిట్ పోల్స్ అనేది ఒక అంచనా ప్రకారం రిలీజ్ చేస్తారు. అవి వాళ్ళు వచ్చి ఇంత వస్తాయి, వీళ్ళు వచ్చి అంత వస్తాయి. కానీ ప్రజల చేతిలో ఉంది. ప్రజలు ఎవరికైతే ఓటేస్తారో, ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే నాయకుడు. నాకు తెలిసి డెఫినెట్ గా బీజేపీ, జనసేన, టీడీపీ ప్రభుత్వం అనేది మినిమం 135, 145 సీట్లతో రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అయితే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఈవీఎం పాల్గొట్టారు కదా. సో ఈవీఎం పాల్గొట్టడానికి వాళ్ళకి అంత ధైర్యం ఉందంటే వాళ్ళు అధికారంలో ఉన్నారని కొట్టారా, లేకపోతే అధికారంలోకి వస్తారని కొట్టారా? అధికారంలోకి వస్తారని కాదు, వాళ్ళు అధికారంలోకి ఉన్నారని చెప్పి రీసెంట్ గా 2 రోజుల క్రితం అన్నాడు సజ్జల రామకృష్ణ. అన్నాడు ఏమని, మేము రూల్స్ ఫాలో అవ్వం, రూల్స్ ఫాలో అని చెప్పి, మాకు రూల్స్ తో పని లేదని చెప్పి. ఇప్పుడు ప్రతి ఒక్కరు రూల్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ తో ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఏజెంట్లు చేసే ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే కదా, చదువులేని వాళ్ళతే కాదు, మినిమం డిగ్రీ తెలిసిన వాళ్ళు ఉంటారు. అలానే వాళ్ళ ఒక అరాచక పాలనతో పగలగొట్టారు. అలానే టీడీపీ ఏజెంట్ మీద దాడి చేయడం అనేది జరిగింది. ఆయన పిన్నెల రామకృష్ణారెడ్డి మీద కూడా కేసు వేశారు. ఇప్పటికి కాకపోయినా తర్వాత ఆయన అరెస్ట్ అవుతాడు. బట్ మా దగ్గర ఉన్న గవర్నమెంట్ ఏంటంటే ఇలా చేయటం, అవినీతి చేసిన వాళ్ళకి కూడా బెయిల్ ఇవ్వటం. కానీ ఇప్పుడు చూసుకున్న అయితే వైసీపీ వాళ్ళు వచ్చేసి ఎలక్షన్ రాగానే మేము వాలంటీర్ మీద సైన్ చేస్తాము అన్నారు. సో ఇంకోటి వచ్చేసి చంద్రబాబు నాయుడు వచ్చేసి మేము ప్రభుత్వంలో రాగానే మెగా డిఎస్ మీద సంతకం చేసుకుంటా అన్నారు. కానీ స్టూడెంట్లు ఎటు సైడ్ పోతారు, సో నిరుద్యోగులు ఎటు సైడ్ పోతున్నారు. ప్రజెంట్ నిరుద్యోగులు, స్టూడెంట్లు మొత్తం డెవలప్మెంట్ కే ఉంటారు. అలాగే ఆయన వచ్చి వాలంటీర్ మేము పెడతాను. వాలంటీర్ వ్యవస్థ అనేది కరెక్ట్ కాదు బ్రో. మెగా డిఎస్సి అంటే ఉద్యోగాలు. ఈ రోజు వాళ్ళు ఒక ఇంట్లో ఒక ఉద్యోగం వస్తే అందరూ బాగుపడతారు, కుటుంబం అనేది బాగుంటది. అలాగే ప్రజలందరూ, విద్యార్థులు, అలాగే నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించే ఓటేశారు. అందరూ ముందుకు వెళ్తారు, అందరూ డెవలప్ అవుతారు. సో ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో ఏం ఫామ్ అవుతుందంటే ప్రజెంట్ డెఫినెట్ గా నాకు తెలిసి రేపు 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ రాబోతుంది. ఆ రిజల్ట్ ఎలా ఉంటదంటే శ్రీకాకుళం నుంచి ఈస్ట్, వెస్ట్, కృష్ణా డిస్టిక్, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప తుఫాన్ రాబోతుంది. ఆ తుఫాన్ పేరు కౌంటింగ్. తుఫాన్ రాబోతుంది రిజల్ట్. ఆ తుఫాన్ ఎలా వస్తుందంటే శ్రీకాకుళం నుంచి దాటి ఎంతమంది కొట్టుకుపోతారో తెలియదు. మినిమం 135, 140 సీట్లతో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అనేది డెఫినెట్ గా ఫామ్ అవుతుంది. చూస్తా ఉండండి. రేపు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఆ డెవలప్మెంట్ అనేది ప్రజెంట్ ఇప్పుడు ఆ సెంట్రల్ లో కాంగ్రెస్ వచ్చింది అనుకుంటున్నా. సెంట్రల్ లో ఉన్నంత కాలం మళ్ళీ మోడీ వస్తాడు. మోడీని ధీటు కొట్టే నాయకుడు ఎవడు లేడు. కానీ మోడీ రానంటున్నారు కదా కొంతమంది. అవన్నీ వాళ్ళ అహోపలు బ్రో. అంటే బయట ఒకటి చెప్తే 1, 4 మాట్లాడతారు. కానీ వచ్చేది సెంట్రల్ లో మోడీ, స్టేట్ లో మాత్రం చంద్రబాబు గారు సీఎం అవుతారు. పవన్ కళ్యాణ్ గారి చేతిలో లాండ్ ఆర్డర్ ఉంటుంది. మరి ఇప్పుడు మళ్ళీ మోడీ రావడానికి కారణం ఏంటి? మళ్ళీ వస్తారు బ్రో మోడీ. ఇప్పుడు మోడీ రావడానికి కారణం ఏంటి అంటే ఎలా వస్తారంటే మోడీ చేసిన 10 సంవత్సరాల్లో దాడులు అనేవి లేవు. అలానే
హిందువులకి న్యాయం అనేది జరిగింది. హిందూ సంస్కరణలో మోడీ గారికి చాలా సపోర్ట్ అనేది ఉంది. అలా మోడీ నుంచి హిందువులకి చాలా సపోర్ట్ అనేది ఉంది. అందుకనే సెంటర్ లో మోడీ బీజేపీ ప్రభుత్వం సెంటర్ కానీ మేఘాలయలో లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు దాకా మేఘాలయలో వచ్చేసి మీకు హిందూ క్రిస్టియన్ యుద్ధం జరుగుతుంది. సో దాని మీద స్పందించకపోవడానికి కారణం ఏంటి? మోడీ ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు మళ్ళీ గెలిపించాలి? మోడీ గారు స్పందించలేదంటే అంటే జాతి వివక్ష ఉందా? మణిపూర్ సారీ అర్థం కాలేదు నాకు. ఇప్పుడు మణిపూర్ లో ఇప్పుడు వచ్చేసి క్రిస్టియన్ హిందూస్ ఉన్నారు కదా, సో రిజర్వేషన్ తీసేదని వాళ్ళని హిందువులు వచ్చేసి క్రిస్టియన్ పడుతున్నారు. సో దీని మీద స్పందించకపోవడం కారణం ఏంటి? మోడీ స్పందించాల్సిన టైంలో స్పందిస్తారు. ఎవరు ఏదనుకున్నా వచ్చేది మోడీయే. మోడీని దాటుకునేవాడు ఎవడు లేడు, రాలేడు. ఓకే, ఆల్ ది బెస్ట్ బ్రో.